ఈరోజు ఒక కప్పు బియ్యం పిండితో స్నాక్స్ అయితే రెడీ చేద్దాము. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. బియ్యం పిండి ఉంటే చాలు, ఈ స్నాక్ అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. సో నేను ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకుంటున్నాను, 4 కప్పుల వాటర్ పోస్తున్నాను. రెండు కప్పుల పిండికి 4 కప్పుల వాటర్ పోసాను. తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, ఈ మరుగుతున్న నీటిలోకి కొద్దిగా వాము. ఈ వాము అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కంట్రోల్ చేస్తుంది. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్లనే పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుంది, కలిపేటప్పుడు చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొత్తిమీర, వాము ఈ వాటర్లో బాగా మరిగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వాటర్కి కూడా కొంచెం మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా వాటర్ 1 మినిట్ మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందు తీసుకున్న బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది వాటర్లో బాగా కలిసిపోయింది. ఇలా ఒక 1 మినిట్ కలుపుతూ ఉండండి గ్యాస్ పైన ఉంచి. తర్వాత ఈ పిండి అంతా చల్లారిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దలో ఉంచి కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ముద్దను తీసుకొని ఒక ప్లేట్ పైన ఆయిల్ పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పూరీలా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. రౌండ్గా రావాలి అంటే ఇలా ఇంట్లో ఉన్న ఒక బౌల్తో అయితే పూరీని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నారంటే అన్నీ ఈక్వల్గా రౌండ్గా వస్తాయి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పూరీలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా పూరీలగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్న పీస్ వేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకున్నాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.